చిన్నపిల్లగాని కాదు, నువ్వు 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసినావు, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినావు, వయసు మీద పడ్డది, జుట్టు తెల్లబడ్డది, కొంచెం హుందాగా వివరించు. ఇలా ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఖర్చు పెడదామంటే నిధులు లేవు, నీళ్ళు ఆగుతలేవు, అవి కిందికి పోతూనే ఉన్నాయి. ఇగో కింద నీళ్లు ఉన్నాయి కదా, నేను ఎత్తుకపోతాను, ఆయన తయారైండు. సరిగ్గా చూడు, రేపు పొద్దుగాల చంద్రబాబు నాయుడు గారు ఈ మీటింగ్ మినిట్స్ తీసుకొస్తాడు. వాళ్ళు వీళ్ళు కాదు, చంద్రశేఖరరావు గారు చెప్పారు 3000 టీఎంసీలు సముద్రంలోకి పోతున్నాయి, తెలంగాణ వాళ్ళకి ఏ నష్టం ఉందా, సముద్రంలో నేను కొన్ని తీసుకొని బాగుపడతా అంటే మీకేం కష్టం వచ్చింది, మా చంద్రశేఖరరావు మంచోడే కానీ రేవంత్ రెడ్డి ఎందుకు ఇట్లా చెప్తున్నాడని ఆయన తయారవుతాడు. అందుకే మీడియా మిత్రులారా, ఈరోజు స్పష్టంగా రాజకీయాలకు అతీతంగా మనందరం ఒక దగ్గర కూర్చొని చర్చించుకొని ముందుకు వెళ్ళాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉంది, చంద్రబాబు నాయుడు గారికి గోదావరి జలాల అవసరం ఉంది. ఇది భగవంతుడికి భక్తుడికి అనుసంధానం, అంబికా దర్బార్ భర్త అన్నట్టుగా ఉన్నది. వాళ్ళిద్దరి మధ్యలో అధికారం నీళ్లు పంపకాలు చేసుకుంటే, అధికారం నీకు నీళ్లు నాకని. అందుకే ఈరోజు అన్ని వ్యవస్థల దగ్గరికి మేము వెళ్తున్నాము. నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎలాంటి భేషజాలు లేవు, అందరినీ కలుస్తాం, అందరితో మాట్లాడతాం, సమస్యకు పరిష్కారం కనుగొనడానికి చూస్తాం. కాకపోతే లీగల్ ఫైట్ ఎట్లా చేయాలి, పొలిటికల్ ఫైట్ ఎట్లా చేయాలి, టెక్నికల్గా ఎట్లా ఫైట్ చేయాలో ఫైట్ చేస్తాం. చివరిగా చంద్రబాబు నాయుడు గారికి నా సూచన ఒకటే, ఇది మనం గ్యాప్ పెంచుకోవడం, దూరం పెంచుకోవడం ద్వారా పరిష్కారం కాదు. మీరు ఢిల్లీలో మోడీ గారిని ఒత్తిడి తెచ్చి అనుమతి తెచ్చుకోవడం వల్ల ఇవి పూర్తి కావు. కాబట్టి మా తెలంగాణ ప్రాజెక్టులో గోదావరి బేసిన్ మీద 968 టీఎంసీలు, కృష్ణా బేసిన్లో పరివాహక ప్రాంతం ప్రకారం మాకు ఒక 555 టీఎంసీల నీళ్ళు వస్తాయి. దాని బేసిస్ మీద మేము కొన్ని ప్రాజెక్టులు కట్టుకుంటాం. ఈ రెండింటికి మీరు క్లియర్గా అనుమతి ఇవ్వండి. ఆ తర్వాత ఎన్ని సముద్రంలో పోయే నీళ్ళు మీరు ఎన్ని తీసుకుపోయినా మాకు అభ్యంతరం లేదు. 3000 మీరు ఎన్నైనా తీసుకెళ్ళండి. ఓ 1000 టీఎంసీలు దాదాపుగా గోదావరి మీద, ఒక 500 టీఎంసీలు కృష్ణా బేసిన్ మీద మా ప్రాజెక్టులకు మీరు ఎన్ఓసి ఇవ్వండి. ఈ 2 ఎన్ఓసీలు ఇచ్చిన తర్వాత మేము మీ ప్రాజెక్టులకు ఎలాంటి అభ్యంతరం పెట్టము. మా తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలుగుతుంది. కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ప్రయోజనాలను ఫనంగా పెట్టి గోదావరి జలాలను రాయలసీమ పెన్నా బేసిన్కి తరలిస్తున్నారు. ఇది మాకు తీరని అన్యాయము అని చెప్పి కోర్టుకు వెళ్ళినప్పుడు మనకి న్యాయం జరుగుతుంది. ఈరోజు అందుకే చంద్రబాబు నాయుడు గారికి నేను సూచన చేస్తున్నా, మీరు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్రంలో మీకు పలుపాడి ఉండొచ్చు, మోడీ గారు మీరు ఏం చెప్తే అది వినొచ్చు. అంత మాత్రాన మీ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు వస్తాయని మీరు అనుకుంటే అది భ్రమ. అట్లాంటి వాటికి అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాలు కాపాడుకోవడానికి అవసరమైన ప్రణాళిక, వ్యూహరచన స్పష్టంగా ఉన్నది. మేము ఈరోజు వివిధ రాజ్యాంగబద్ధమైన సంస్థలకు మేము ఫిర్యాదులు చేస్తున్నాము. రాజ్యాంగబద్ధమైన సంస్థలు మా హక్కులను కాపాడడానికి, మా హక్కులను మాకు అందించడానికి ముందుకు వస్తే సరే, లేకపోతే న్యాయస్థానానికి వెళ్తాం. అక్కడ కూడా జరగకపోతే ప్రజల దగ్గర పోతాము. అంతిమ నిర్ణేతలు ప్రజల దగ్గర కూడా వెళ్తాము. ఈరోజు నేను వారికి రెండో సూచన చేస్తున్నా. ఈరోజు 3000 టీఎంసీల మిగులు జలాలు గోదావరిలో ఉన్నాయి అని మీరు నమ్మితే, చంద్రశేఖరరావు చెప్పిండని కాదు, చంద్రబాబు నాయుడు గారు నమ్మినప్పుడు గోదావరి బేసిన్ మీద తెలంగాణకు 968 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయి. 518 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు ఉంటే 968 టీఎంసీలు తెలంగాణకు అలొకేషన్ ఉన్నది ఉమ్మడి రాష్ట్రంలోనే. ఆయనకు వాళ్ళు ఏమొచ్చినా వాళ్ళకి ఏం మాట ఇయ్యకు, ఇది కట్టుకొని చంద్రబాబు నాయుడు కట్టం పోతే నా మంత్రి పదవి అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు మోడీ గారు చంద్రబాబు నాయుడు మద్దతు ఉపసంహరించుకుంటే మోడీ ఉండడు, మోడీ దిగిపోతే కిషన్ రెడ్డికి ఉద్యోగం ఉండదు. సింపుల్ ఫార్ములా. కేటీఆర్ గారు చెప్పుంటారు, అరే నువ్వు పోయి చెప్పిరాపో, లేకపోతే లేదో పరిష్కరించేటట్టు ఉన్నారని. ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి రావడానికి పోవడానికి 2 గంటలు ఫ్లైట్లో ఇక్కడికి రావచ్చు, 4 గంటలకు మీటింగ్ అడ్రస్ చేయొచ్చు, మళ్ళీ 6 గంటలకు ఢిల్లీకి వెళ్ళిపోవచ్చు. ఇది చేయలే, పోనీ వాళ్ళు బిజీగా ఉన్నాడు. బిజీగా ఉంటే జలశక్తి మంత్రిని కలవడానికి సమయం ఎట్లా దొరికింది? ఆయన వీడికి మీటింగ్ ఎందుకు ఎగ్గొట్టిడు? నాకు వేరే మీటింగ్లు ఉన్నాయి ఢిల్లీలో, ప్రీఆక్యుపైడ్ బిజినెస్లో ఉన్నా నేను, ఐ కెనాట్ కమ్ అన్నాడు. ఓకే ఫైన్. కేంద్ర మంత్రి నిజంగానే ముందస్తుగా మేము 4 రోజుల ముందు చెప్పినాం, 4 నెలల ముందు చెప్పేది ఉండనేమో తెలియదు. వారు వేరే కార్యక్రమాలలో వారు బిజీగా ఉన్నారంటే అర్థం చేసుకుంటా. మరి ఏ రకంగా జలశక్తి మినిస్టర్ దగ్గరికి పోయిండు, సమయం ఎట్లా తీసిండు? దీన్ని బట్టి ఆయన చిత్తశుద్ధి ఏంది? ఆయన పోయి లోపల సీక్రెట్గా ఏం చెప్పిండు ఎవరు చెప్పాలా? ఏం మాతో పాటు వస్తే ఆయన కిరీటం పోతుందా? ఏం పోతుంది? ఇప్పుడు మేము రేపు పొద్దున్నే వస్తున్నాం కదా, ఒక్క రాత్రే కదా.
ఈ ఒక్క రాత్రినే మొత్తం కొంపలని కూలిపోతుండేనా? రేపు పొద్దుగాల మాతో పాటు వచ్చి కూర్చొని బలంగా బలగుద్ది కిషన్ రెడ్డి వాదించుంటే మేమే బయటకు వచ్చి అరే కిషన్ రెడ్డి గారు అద్భుతంగా తెలంగాణ కోసం కొట్లాడిన ఆయన మేమే చెప్తాం కదా. ఎందుకు మాకంటే ఒక రోజు ముందు పోయి సీక్రెట్ గా జలశక్తి మంత్రిని కిషన్ రెడ్డి గారు కలిసిండ్రు? దీని రహస్యం ఏంది? దీన్ని బట్టి ఇప్పుడు హరీష్ ఏమో అబద్ధాలు చెప్తాడు, కిషన్ రెడ్డి ఏమో పరోక్షంగా సహకరిస్తాడు. పార్లమెంట్ ఎన్నికలలో వీళ్ళు అవయదానం చేసి వాళ్ళకి 8 సీట్లు ఇచ్చారు. ఒక అవగాహన రాయిత్యంతో వాళ్ళకి అర్థం కాకుండా ఉండి ప్రజలను కూడా కనిపించేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. బలంగా ప్రభుత్వం కదిలి ప్రజల సహకారం తీసుకొని డెఫినెట్ గా ప్రాజెక్టు కట్టాల్సిన అవసరం ఉంది. కట్టి తీర్థం అధ్యక్ష, నేను తమకు మనవి చేస్తా ఉన్నా, కట్టి తీర్థం. ఆ విధంగా ముందుకు పోతాం. డెఫినెట్ గా ఆకుపచ్చ హరిత తెలంగాణను 1 కోటి ఎకరాలకు నీళ్లు తేవడానికి ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా, ఎవరు ఎన్ని అవరోధాలు కల్పించినా ఆ నీళ్లు సాధించి తెస్తాం. తెచ్చి మా తెలంగాణ రైతన్నల పొలాలు తడుపుతాం, మా తెలంగాణ రైతన్నల కళ్ళల నీళ్లు తుడుస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. అధ్యక్ష తమరి అనుమతితోని నేను ఈ ఉపోద్ఘాతాన్ని చెప్పాను. వాస్తవాలు సభ్యుల ముందు, గౌరవ సభ్యుల ముందు, సభ ముందు పెట్టే ప్రయత్నం చేసినాను. తమరు అనుమతిస్తే నిలబడి చూపడం కష్టమవుతుంది. కూర్చొని తమరి పర్మిషన్తో, ఇఫ్ యూ పర్మిట్ మీ, నేను కూర్చొని నా దగ్గర నుంచి స్టార్ట్ చేసి సభ్యులకు నేను వివరిస్తా అధ్యక్ష. తదనంతరం మళ్ళీ ముగింపులో సమాధానం కూడా చెప్పుకుందాం అధ్యక్ష. ఇచ్చేటువంటి పద్ధతి అధ్యక్ష. ఇవన్నీ ప్రతి రెడ్ మార్క్ ఉన్న చోట బ్యారేజీలు ఉంటాయండి. నేను గౌరవ సభ్యులకు సప్లై చేసినటువంటి పెన్ డ్రైవ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో వివరాలన్నీ కూడా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా సరే, ఏ రోజైనా సరే మీ ఇళ్ల వద్ద కానీ మీ కార్యాలయాల్లో కానీ ఓపెన్ చేయవచ్చు, మీరు చూసుకోవచ్చు అధ్యక్ష. వాళ్ళు ఆల్రెడీ 31 బ్యారేజీలు కంప్లీట్ చేసినారు అధ్యక్ష. మనం కొట్లాడుకుంటే వచ్చే లాభం. నేను ఎందుకు కొట్లాడలేదు? తెలంగాణ పైన ఎప్పుడైనా గొడవ పడ్డానా? వై? నా తీరి ఒకటే, గొడవ పడితే ప్రజల్ని మభ్య పెడుతున్నాం మనం. మభ్య పెట్టి మోసం చేయడం వల్ల ఉంటే మభ్య పెట్టడం మనకు లాభం లేదు. ఓకే, ఆంధ్రప్రదేశ్ కోసం హైదరాబాద్ డెవలప్ చేశాను నేను, అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. బైఫర్కేషన్ అయ్యింది, తెలంగాణకి వెళ్ళింది. ఇప్పుడు ఇంకా నేను గొడవ పెట్టుకుందానికి వచ్చేటేంటి? కాబట్టి వాళ్ళే బాగుపడుతున్నారు. నా ఒక రాజకీయ నాయకుడిగా నేను చాలాసార్లు చెప్పాను, నాకు ఒక తృప్తి. ఏం తృప్తి? నేను క్రియేట్ చేసిన ఎకో సిస్టమ్ బాగా పనిచేసి సంపద సృష్టించి తెలుగు జాతి బాగుపడతా ఉంది. హైదరాబాద్ వల్ల 75% తెలంగాణకు ఆదాయం వస్తుంది, 75% ఇన్కమ్, 67% సర్వీస్ సెక్టర్, నాలెడ్జ్ ఎకానమీలో. ఎట్లొచ్చింది? ఆ రోజు చేసిన ఫౌండేషన్ 25 ఏళ్ళలో వచ్చింది. హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఇన్ ది కంట్రీ తెలంగాణ ఈవెన్ టుడే. అదే మరి జిఎస్టిపిలో హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ జిఎస్టి తెలంగాణ. వై? దట్ ఈస్ ది ఎకానమీ ఐ విజువలైజ్డ్, ఐ క్రియేటెడ్. ఈరోజు ఎప్పుడు కూడా నేను మాట మాట్లాడానా? కాదు. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక రాజకీయ నాయకుడు ఏం కోరుకుంటాం? మన వల్ల లాభం పొందాలి, మనం చేసిన పని వల్ల ఫలితాలు వస్తే అది ఒక సాటిస్ఫాక్షన్. ఇక్కడ అమరావతి ఒకప్పుడు చెప్పేవాడు, నేను హైదరాబాద్ కట్టినప్పుడు నేను నాకు ఉద్యోగం కోసం కట్టానా? ఇక్కడ అమరావతి కట్టాం, కడితే నాకు ఉద్యోగం కోసం కడుతున్నావా? రేపు తరాలకి, భావి తరాలకి, భవిష్యత్తు కోసం.